సో ఈరోజు వీడియో ఏంటంటే జావా టాపిక్లో వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అండ్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఈ టాపిక్ చూసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతకుముందు మన ఛానల్లో జావాకి సంబంధించి జావా టోకెన్స్ వీడియో చేశాను. సో ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం. సో తప్పకుండా చూడండి. సో లెట్స్ గో టు అవర్ టాపిక్, వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ వేరియబుల్? యాక్చువల్లీ వేరియబుల్ ఈజ్ ఏ స్టోరేజ్ కంటైనర్. వేరియబుల్ అనేది స్టోరేజ్ కంటైనర్ అని చెప్తాము. సో వేరియబుల్ ఈజ్ ఎ డేటా నేమ్ దట్ మే బీ యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూ. సో ఇందులో ఈ వేరియబుల్ మనం స్టోరేజ్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. అంటే ఎలాంటి వాల్యూస్ అంటే నెంబర్స్, క్యారెక్టర్స్, ఇలాంటి వాల్యూస్ని మనం స్టోర్ చేయగలుగుతాం వేరియబుల్లో. అది ఎలా డిపెండ్ అవుతుందంటే, అండ్ ఆల్సో వేరియబుల్ మే టేక్స్ డిఫరెంట్ వాల్యూస్ అట్ డిఫరెంట్ టైమ్స్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్. సో వేరియబుల్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ వాల్యూస్గా మనం ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో చేస్తామన్నమాట. సో ఎవ్రీ వేరియబుల్ ఈజ్ అసైన్డ్ ఎ టైప్ డేటా దట్ విచ్ డిజిగ్నేట్స్ ది టైప్ అండ్ క్వాంటిటీ ఆఫ్ వాల్యూ ఇట్ కెన్ హోల్డ్. ఎవ్రీ వేరియబుల్ కూడా ప్రతి వేరియబుల్ కూడా ఒక డేటా టైప్కి అసైన్ చేయాలన్నమాట. సో వేరియబుల్ నేమ్ డేటా టైప్ని అసైన్ చేస్తేనే ఆ వాల్యూని స్టోర్ చేయగలుగుతాం. సో ఆ వాల్యూని హోల్డ్లో చేస్తే ఆ క్వాంటిటీ ఏంటో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్కి ఆ వాల్యూని ఈక్వల్ చేయాలి. అప్పుడు ఆ వేరియబుల్ అనేది స్టోరేజ్ కంటైనర్లో కరెక్ట్గా ఉందా లేదా మనం చూడొచ్చు. ఏ వేరియబుల్ నేమ్ కెన్ బి చూజన్ బై ప్రోగ్రామర్. సో ఆ ప్రోగ్రామర్ వేరియబుల్ నేమ్ ఎలా ఉండాలి, మీనింగ్ఫుల్గా అతనే తయారు చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ కింద చూసినట్లయితే వేరియబుల్ నేమ్, స్టూడెంట్ నేమ్, యావరేజ్ అని చెప్తాం. సో ఇలానే కాదు, చాలా యూస్ చేయొచ్చు. మనము వేరియబుల్ నేమ్ని డిఫరెంట్ నేమ్స్గా యూస్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్లో మనం వేరియబుల్ నేమ్స్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో డేటా టైప్ అనేవి ప్రీడిఫైన్ ఫంక్షన్స్ లాగా అవి జావాలోనే ఉంటాయి. ఇంటూ, ఫ్లోట్ ఇలాంటివి. సో ఫస్ట్ కొన్ని రూల్స్ అయితే తెలుసుకుందాం వేరియబుల్స్కి సంబంధించి. దే మస్ట్ బిగిన్ విత్ అ లెటర్ A to Z. ఇక్కడ చూసినట్లయితే మనకి అప్పర్ కేస్, లోయర్ కేస్, A to Z లెటర్ ఏవైనా కానీ మనకు ఎలాంటి లెటర్స్తో వేరియబుల్స్ని మనకి ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా లెటర్స్తోనే ఆల్ఫాబెట్ స్టార్ట్ అవ్వాలన్నమాట వేరియబుల్ అనేది. సో ఇక్కడ సెకండ్ అప్పర్ అండ్ లోయర్ కేస్ ఆర్ ఎలిజిబుల్. సో టోటల్ బోత్ కేసెస్ అంటే బోత్ అప్పర్ అండ్ లోయర్ కేసెస్ లెటర్స్ ఎలిజిబుల్ అనమాట, ఆల్ఫాబెట్స్. సో నెక్స్ట్ వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ బి ఏ కీవర్డ్. సో ఇక్కడ వేరియబుల్లో మనం అసైన్ చేసేటప్పుడు ఆ డిజిగ్నేట్స్లో మనకు కీవర్డ్ అయి ఉండకూడదు. ఆ వేరియబుల్ నేమ్ అనేది కీవర్డ్ అయితే మనకు వేరియబుల్గా డినోట్ కాదు. నెక్స్ట్ స్పెషల్ సింబల్స్, బ్లాంక్ స్పేస్ బిట్వీన్ వర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఎక్సెప్ట్ అండర్స్కోర్ సింబల్. స్పెషల్ సింబల్స్, బ్లాంక్ స్పేస్ బిట్వీన్ వర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇక్కడ స్పెషల్ సింబల్స్, బ్లాంక్ స్పేసెస్ ఎలాంటి వర్డ్స్ కూడా నాట్ అలౌడ్. సో ఎక్సెప్ట్ అండర్స్కోర్ తప్ప. నెక్స్ట్ ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ చూద్దాం. ఇన్ ఆర్డర్ టు యూజ్ ఎ వేరియబుల్ ఇన్ ఎ ప్రోగ్రామ్ యూ నీడ్ టు పర్ఫార్మ్ 2 steps: వేరియబుల్ డిక్లరేషన్, వేరియబుల్ ఇనిషియలైజేషన్. సో ఫస్ట్లీ వేరియబుల్ డిక్లరేషన్ ఏంటో చూద్దాం. వేరియబుల్ డిక్లరేషన్ అంటే టు డిక్లేర్ ఎ వేరియబుల్ యూ మస్ట్ స్పెసిఫై ది డేటా టైప్ అండ్ గివ్ ది నేమ్ వేరియబుల్ ఏ యూనిక్ నేమ్. సో ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ ఒక డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ అంటే వేరియబుల్కి ఒక యూనిక్ నేమ్ మనమే క్రియేట్ చేయాలి, డేటా టైప్ని మనమే యూజ్ చేయాలి. అంటే ఎలా అంటే మనం టైప్ చేయాలన్నమాట. సో ఆ డేటా టైప్ అనేది మనకు డిఫాల్ట్గా ఉంటాయి. వేరియబుల్ నేమ్ మన ఓన్గా క్రియేట్ చేయొచ్చు. మన ఓన్గా యూనిక్ నేమ్ని క్రియేట్ చేయొచ్చు అనమాట వేరియబుల్ నేమ్ని. ఆ డిక్లరేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ పిక్చర్ చూస్తుంటే ఇంట్ అనేది డేటా టైప్, అది డిఫాల్ట్ ఫంక్షన్, డిఫాల్ట్ వాల్యూ అనమాట. ఇంటూ, ఫ్లోట్, చార్, బైట్, లాంగ్, డబుల్ ఇవన్నీ డేటా టైప్స్. ఇంట్ అనేది టైప్, కౌంట్ అనేది వేరియబుల్ నేమ్. సో ఈ వేరియబుల్ నేమ్ని మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. యూనిక్ నేమ్గా, వేరియబుల్ యూనిక్ నేమ్గా మనమే ఓన్గా డిజైన్ చేయొచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి వేరియబుల్ డిక్లేర్ చేయడానికి. సో ఎలాంటి వ్యాలిడ్ డిక్లరేషన్స్ యూజ్ చేస్తామంటే, మనం ఇక్కడ కింద కనిపిస్తున్న కొన్ని డేటా టైప్స్తో వేరియబుల్ నేమ్స్ని డిక్లేర్ చేసాం. ఇలా ఇంట్ ఏబిసి, ఫ్లోట్ బై D క్యారెక్టర్ A. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్కి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి వేరియబుల్స్ని మనం డిక్లరేషన్ చెప్తాం. సో ఈ ప్రాసెస్లో ఉంటే నెక్స్ట్ ఇనిషియలైజేషన్ చూద్దాం. ఇనిషియలైజేషన్, టు ఇనిషియలైజ్ ఎ వేరియబుల్ యూ మస్ట్ అసైన్ ఇట్ ఎ వ్యాలిడ్ వాల్యూ. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయాలంటే మీరు ఇనిషియలైజేషన్ చేసే ముందు ఆ వ్యాలిడ్ డిక్లరేషన్ ముందు అంటే వ్యాలిడ్ డిక్లరేషన్కి చేసిన తర్వాత ఇనిషియలైజేషన్ మీరు వాల్యూని ఈక్వల్ చేయాలి. ఇప్పుడు పై వాల్యూ 3.14. సో అది ఫ్లోట్ వాల్యూ. సో ఫ్లోట్ వాల్యూని అలా డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ కొన్ని వేరియబుల్ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ మెథడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ కౌంట్ అనేది వేరియబుల్,
100 అనేది స్టోరేజ్ వాల్యూ, స్టోర్ ఏ 100 వాల్యూ, ఇది వేరియబుల్ యొక్క వాల్యూ అని అర్థం. సో వేరియబుల్ అనేది నేమ్, కౌంట్, ఇక్కడ వేరియబుల్లో 100 మనం స్టోర్ చేసాం. సో నెక్స్ట్ ఇంట్ అనేది టైప్, కౌంట్ అనేది వేరియబుల్, 100 అనేది వేరియబుల్ యొక్క స్టోరేజ్ వాల్యూ. ఇప్పుడు అర్థమైంది కదా, వేరియబుల్ అంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది మీకు. ఓకే, ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి టోటల్గా డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ సంబంధించి. సో ఇది చూసినట్లయితే ఇంట్ డేటా టైప్, ఏ మనకు వేరియబుల్, 2 స్టోరేజ్ వాల్యూ. సో అలా మనకు వేరియబుల్స్ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ఇలా ప్రాసెస్ అవుతుంది టోటల్గా వేరియబుల్ సంబంధించి. వేరియబుల్ అంటే ఇది. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ తెలుసుకుందాం. సో టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్: లోకల్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్. సో మనం ఇక్కడ ప్రోగ్రామ్ కోడ్ని చూస్తున్నాం కదా, ఆ ప్రోగ్రామ్ కోడ్ అయితే అందులో 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసాము. సో ఆ 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని యూస్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాపర్గా ఇలాంటి వేరియబుల్స్ తెలిస్తేనే మనం క్లియర్గా ప్రోగ్రామ్ కోడింగ్ చేయగలుగుతాము. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ లోకల్ వేరియబుల్స్ తీసుకుంటే, లోకల్ వేరియబుల్స్ ఆర్ ఏ వేరియబుల్ దట్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది బాడీ ఆఫ్ మెథడ్. సో మనకు లోకల్ వేరియబుల్స్ అంటే ఒక ప్రోగ్రామ్ కోడ్లో బ్లాక్ ఉంటాయి. బ్లాక్స్ అంటే మనం ఫ్లవర్ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాం కదా, వాటి మధ్యలో ఉన్న వేరియబుల్స్ని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. అది ఎలాంటి బ్లాక్ అయినా కావచ్చు, ఫస్ట్ మెథడ్ బ్లాక్స్ కావచ్చు, సెకండ్ నార్మల్ మీడియం మెథడ్ బ్లాక్స్ కావచ్చు. ఆ బ్లాక్స్ మధ్యలో ఏ వేరియబుల్స్ ఉన్నా వాటిని లోకల్ వేరియబుల్స్ కానీ డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఆబ్జెక్ట్ లాంటి వేరియబుల్స్. ఇవి ఆబ్జెక్ట్స్ అంతే. ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్న వేరియబుల్స్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. ఇందులో ప్రత్యేకంగా చెప్పాలంటే కీవర్డ్ డిఫైన్ అయితే అస్సలు ఉండదు, అండ్ డిఫైన్డ్ అవుట్ సైడ్ మెథడ్ డిక్లరేషన్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుట్ సైడ్ మెథడ్ని డిక్లేర్ చేస్తే, లోకల్ వేరియబుల్ ఇన్సైడ్ మెథడ్ని డిక్లేర్ చేస్తుంది. సో అవుట్ సైడ్ మెథడ్ని డిక్లేర్ చేస్తే ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ as known as ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నీ కూడా ఆబ్జెక్ట్స్. ఇప్పుడు క్లాస్ ఆబ్జెక్ట్స్ గురించి మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో ఐడియా ఏంటంటే అందులో మీకు ఆబ్జెక్ట్స్కి రిలేటెడ్గా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్సే ఇన్స్టాన్స్ వేరియబుల్స్లో కంబైన్గా ఉంటాయి అన్నమాట. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని మనం ఆబ్జెక్ట్స్లో ఉంటాయి. సో ఆబ్జెక్ట్ కానీ డిలీట్ అయితే వేరియబుల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి, అవి కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇనిషియలైజ్డ్ ఓన్లీ వన్స్ అట్ ది స్టార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఇందులో మనకు చూసినట్లయితే స్టాటిక్ వేరియబుల్ క్లాస్. మనకు స్టాటిక్ కీవర్డ్ని యూస్ చేసి మనం ఫస్ట్లీ యూస్ చేస్తాము క్లాస్. క్లాస్లో మనకు ఆబ్జెక్ట్స్ ఉంటాయి కానీ ఆబ్జెక్ట్స్లో క్లాసెస్ ఉండవు కదా, క్లాస్లోనే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు క్లాస్ స్టాటిక్ వేరియబుల్స్ని డినోట్ చేసాము. ది వేరియబుల్ షుడ్ బి ఇనిషియలైజ్డ్ ఫస్ట్. సో ఫస్ట్ క్లాస్ ఇనిషియలైజేషన్ అయిన తర్వాత లోపల ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నీ కూడా ఇనిషియలైజేషన్ అవుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు క్లాస్ ఏ అనేది, నేను ప్రోగ్రామ్ కోడ్లో క్లాస్ ఏ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అదొక స్టాటిక్ వేరియబుల్ అయి ఉండొచ్చు. సో లోపల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్ట్స్ ఇంటూ డేటా ఉంది, అది డేటా టైప్ వేరియబుల్ డేటా ఉంది, అండ్ ఈక్వల్ టు స్టోరేజ్ వాల్యూ 50 ఉంది. సో అక్కడ ఆబ్జెక్ట్స్ అంటే క్లాస్ కింద లోపల ఏముంటే ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్లో ఇన్స్టాంట్ వేరియబుల్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ కింద స్టాటిక్ ఇంట్ m ఈక్వల్ టు 100 ఉంది. సో అది ఇన్స్టాంట్ వేరియబుల్ ఎందుకు కాకూడదు అని మీకు డౌట్ రావచ్చు, కానీ అక్కడ స్టాటిక్ అనేది మెన్షన్ చేసి ఉంది. సో స్టాటిక్ అనేది మెన్షన్ చేసిన, సో స్టాటిక్ అయ్యి కీవర్డ్ యూస్ చేసి అలా టైప్ చేసినా అది ఆబ్జెక్ట్స్ లోపల ఉన్నా కూడా అది స్టాటిక్ వేరియబులే అవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో లోకల్ ఇన్స్టాన్స్ స్టాటిక్ వేరియబుల్స్ మీద మీకు ఒక మంచి ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డేటా టైప్స్. సో వాట్ ఈస్ డేటా టైప్స్ ఇన్ జావా? మనకి డేటా టైప్స్ అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట. డేటా టైప్స్ ఇన్ జావా. డేటా టైప్స్ క్లాసిఫై ది డిఫరెంట్ వాల్యూస్ టు బి స్టోర్డ్ ఇన్ ది వేరియబుల్. ఇన్ జావా దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. టోటల్గా మనకు 2 టైప్స్ ఉన్నాయన్నమాట, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పిక్చర్ చూస్తుంటే డేటా టైప్లో ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్లో 2 టైప్స్, బూలియన్ అండ్ న్యూమెరిక్. అగైన్ బూలియన్ అండ్ న్యూమెరిక్లో క్యారెక్టర్ 2 టైప్స్ ఉన్నాయన్నమాట, 2 ఇంటిగ్రల్స్ అండ్ అగైన్ ఇంటిగ్రల్ 2 టైప్స్ ఉన్నాయి, ఇంటీజర్ అండ్ ఫ్లోటింగ్. బైట్ షార్ట్, ఇంట్ లాంగ్. ఫ్లోటింగ్లో ఫ్లోట్, డబుల్. అండ్ నాన్ ప్రిమిటివ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్స్, అరేస్, ఇంటర్ఫేసెస్, క్లాసెస్ ఎక్సెట్రా. వీటిని నాన్ ప్రిమిటివ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు డేటా టైప్స్ క్లియర్గా చూద్దాం ఒకసారి.
Primitive data types are predefined functions are available within Java language. So primitive data types అనేవి predefined functions అనమాట. ఇవి జావా లాంగ్వేజ్లో జావా క్రియేట్ చేసినప్పుడే ప్రీడిఫైన్డ్గా ఉన్నాయి. సో ప్రిమిటివ్ వాల్యూస్ డు నాట్ షేర్ స్టేట్ విత్ అదర్ ప్రిమిటివ్ వాల్యూస్. సో ప్రిమిటివ్ వాల్యూస్ని కూడా ఎలాంటి వాటి యొక్క స్టోరేజ్ వాల్యూస్ని ఏ విధంగాను నెక్స్ట్ ప్రిమిటివ్ వాల్యూస్కి స్టోర్ చేయలేము. సో టోటల్గా మనకి 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఇంటీజర్ డేటా టైప్స్ అందులో చూద్దాం. ఫస్ట్ ఇంటీజర్ డేటా టైప్స్లో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఇంటీజర్ అంటే ఏం లేదు, ఆల్ఫాబెట్స్ కాదు ఇది, లెట్ జస్ట్ నెంబర్స్ అంటే డెసిమల్ పాయింట్స్లో కాకుండా నార్మల్ నెంబర్స్ 1 2 3 585 256 నెంబర్స్. ఈ నెంబర్స్ని ఇంటీజర్స్ అని చెప్తారు. సో వాటి యొక్క స్టోరేజ్ డిఫరెంట్ స్టోరేజెస్లో మెన్షన్ చేస్తాము. సో బైట్ 1 బైట్స్, షార్ట్ 2 బైట్స్, ఇంట్ 4 బైట్స్, లాంగ్ 8 బైట్స్. సో ఇక్కడ మీకు పిక్చర్ చూస్తే అర్థమవుతుంది సో అది ఎలా స్టోరేజ్ చేస్తుందో. సో బైట్ వాల్యూ, షార్ట్ వాల్యూ, ఇంట్ వాల్యూ, లాంగ్ వాల్యూ. సో ఇలా స్టోరేజ్ చేస్తుంది అనమాట ఇంటీజర్ వాల్యూస్ని. సో నెక్స్ట్ ఫ్లోటింగ్ డేటా. ఈ ఫ్లోటింగ్ డేటా టైప్స్లో ఫ్లోట్ 4 బైట్స్, డబుల్ 8 బైట్స్. నెక్స్ట్ టెక్స్చువల్ డేటా టైప్స్. టెక్స్చువల్ అంటే ఐ మీన్ క్యారెక్టర్స్, స్ట్రింగ్స్, క్యారెక్టర్స్, వీటిని టెక్స్చువలే అంటాం కదా, క్యారెక్టర్స్. ఇది 2 బైట్స్లో సేవ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ లాజికల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది, అది 1 బైట్. సో మీకు అర్థమైంది అనుకుంటా ప్రిమిటివ్ డేటా టైప్స్ క్లియర్గా. సో స్టోరేజ్ వాల్యూ ప్రకారంగా చూస్తే మనకు బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఇంటీజర్లో ఉంటాయి. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైట్స్లో స్టోర్ అయి ఉంటాయి. ఫ్లోట్ డేటా టైప్లో ఫ్లోట్ డబుల్ ఉంటాయి, టెక్స్చువల్లో క్యార్ ఉంటుంది, లాజికల్లో బూలియన్ ఉంటుంది. సో టోటల్గా 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇవి. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ చెప్పుకునే ముందు మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ సంబంధించి కొన్ని స్టోరేజ్ వాల్యూస్ చూద్దాం. సో స్టోరేజ్ వాల్యూస్లో ఇక్కడ మనం టైప్ చూడొచ్చు, సైజ్, రేంజ్, డిఫాల్ట్ వాల్యూ. ఇక్కడ మనకు టైప్ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఉన్నాయి ఇంటీజర్ ప్రిమిటివ్లో. అండ్ ఫ్లోటింగ్ ప్రిమిటివ్లో టైప్, ఫ్లోట్ డబుల్ ఉన్నాయి. నెక్స్ట్ టెక్స్చువల్ అండ్ లాజికల్లో క్యార్ అండ్ బూలియన్ ఉంది. సో ఇక్కడ మనకు సైజ్ 8 బిట్స్, 16 బిట్స్. సో బిట్స్ అంటే మనకు తక్కువ అంటే ఎక్కువ బిట్స్ని మనం బైట్స్గా చెప్తామన్నమాట. సో రేంజ్ ఆ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ రేంజ్ నెగిటివ్ అంటే -128 to +127 అంతవరకు స్టోర్ చేసుకోగలుగుతుంది, అంటే బైట్ డేటా టైప్ అనేది. సో డిఫాల్ట్ వాల్యూ 0. సో అలా ఒక్కొక్క ప్రాసెస్ ఆర్డర్లో డిఫైన్ చేయగలుగుతాయి. So next non-primitive data types. So non-primitive data types refer to objects and hence they are called reference types. Examples of non-primitive data types include strings, arrays, classes, interface, etc. So example non-primitive data types అంటే ఆబ్జెక్ట్స్ని రెఫర్ చేయగలిగేటివి. సో ఆబ్జెక్ట్స్ని రెఫర్ చేయగలిగే మెయిన్గా ఉండేటివి ఏంటంటే స్ట్రింగ్స్, అరేస్, క్లాసెస్, ఇంటర్ఫేస్. ఇవి మాత్రమే ఇవే ఎక్కువగా మనకు ఆబ్జెక్ట్స్ని రెఫర్ చేయగలుగుతాయి. ఇక్కడ కింద ఇమేజ్ చూస్తే మనకు తెలుస్తుంది. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఇవి ఉంటాయన్నమాట, స్ట్రింగ్స్, అరేస్, క్లాసెస్, ఇంటర్ఫేస్. ఫస్ట్ స్ట్రింగ్స్. String is nothing but is a sequence of characters, but in Java a string is an object that represents a sequence of characters. స్ట్రింగ్ అనేది డబల్ కోట్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో సింగిల్ కోట్స్లో అయినా మెన్షన్ చేస్తారు స్ట్రింగ్స్ని. సో డబల్ కోట్స్లో, సింగిల్ కోట్స్లో కానీ మెన్షన్ చేసి స్ట్రింగ్స్ అని చెప్తాం. సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని. సో అక్కడ ఆ కోట్స్లో నెంబర్స్ ఉన్నా కానీ స్ట్రింగ్ అవుతుంది, లెటర్స్ ఏమున్నా కానీ స్ట్రింగ్ అవుతుంది. సో స్ట్రింగ్ని ఎగ్జాంపుల్గా కింద చూసినట్లయితే ఎలా మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ అరే. Collection of elements is called array, or group of elements is called as array. Arrays in Java are homogeneous data structures implemented in Java as objects. సో యాక్చువల్గా మనకు homogeneous data అంటే స్ట్రక్చర్స్ జావా ఆబ్జెక్ట్స్లో మనం చేస్తామన్నమాట. అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని అరేస్ అనొచ్చు. homogeneous డేటా స్ట్రక్చర్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి homogeneousవి. సో ఇలా ఆబ్జెక్ట్స్ అన్నింటినీ ఆబ్జెక్ట్స్ నుండి ఇలా ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట ఈ స్ట్రక్చర్స్ అంతా కూడా. సో array store one or more values of a specific data type. సో అరేస్లో చాలా దాదాపు స్పెసిఫిక్ మోర్స్ వాల్యూస్ని అంటే ఎక్కువగా వాల్యూస్ని స్టోర్ చేసుకోగలుగుతుంది అరే. ఓకే, అరే ఇనిషియలైజేషన్ కింద ఉంది కదా, ఎగ్జాంపుల్ ఇలా చూసినట్లయితే మనకి ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది. ఏ స్క్వేర్ బ్రేసెస్లో మనకి మెన్షన్ చేస్తే అది కంపల్సరీగా అరేగా మెన్షన్ చేయాలి. అంటే A of 0 అరేలో 10
అరేస్గా మనం అంటే 10 అని డినోట్ చేసామన్నమాట అక్కడ. సో క్లాసెస్, నెక్స్ట్ క్లాసెస్ అంటే క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మీకు తెలిసిందే, క్లాస్ ఇన్ జావా ఈజ్ అ బ్లూ ప్రింట్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ యువర్ డేటా. కరెక్టే కదా, క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిది. అందులో మీ ఆబ్జెక్ట్స్, మెథడ్స్, వేరియబుల్స్, స్ట్రింగ్స్, అరేస్ మీరు ఏమి టైప్ చేసి ఉంటే అన్నీ కూడా అందులో ఉంటాయి. మీ ఫీల్డ్స్, వేరియబుల్స్, మెథడ్స్, బిహేవియర్ అంటే ఆబ్జెక్ట్స్ యొక్క బిహేవియర్ టోటలీగా క్లాస్లో ఉంటుంది. సో క్లాసెస్ అని అందుకే అంటాం దాన్ని. సో క్లాసెస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్గా చెప్పుకోబడతాయి. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో స్ట్రింగ్స్, అరేస్, క్లాసెస్ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఇంటర్ఫేసెస్. Interface like a class, an interface can have methods and variables, but the methods declared in interface are by default abstract, only method signature, no body. సో యాక్చువల్గా ఇంటర్ఫేస్ ఒక క్లాస్ లాగానే ఉంటుంది అనమాట. ఈ మెథడ్స్, వేరియబుల్స్లో ఉంటుంది ఇది కూడా. సో బట్ మెథడ్ డిక్లేర్స్, ఈ మెథడ్ ఏం డిక్లేర్ చేస్తుంది అంటే ఇంటర్ఫేస్కి డిఫాల్ట్గా అబ్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయన్నమాట కొన్ని. ఓన్లీ మెథడ్ సిగ్నేచర్ అంటే జస్ట్ డినోట్ చేయగలిగేది మాత్రమే డిఫాల్ట్ వాల్యూగా ఇంటర్ఫేస్గా చెప్తాం. సో ఇంటర్ఫేస్ నేమ్, అది ఇంటర్ఫేస్ కింద ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఇంటర్ఫేస్ నేమ్ అంటే అక్కడ టైప్లో మనకు బ్లాక్ ఆఫ్ కోడ్లో ఆ ఇంటర్ఫేస్ సంబంధించి ఫీల్డ్స్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, డిఫాల్ట్ వాల్యూస్ అన్నీ కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్ఫేస్ అంటే ఇది. సో నెక్స్ట్ మనకు కాన్స్టాన్స్. సో నెక్స్ట్ కాన్స్టాన్స్ అంటే ఏంటి చూద్దాం. So constants is nothing but fixed values. These values do not change during the execution of program. So ఈ వాల్యూస్ని మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో చేంజ్ చేయలేము. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే మనకు వేరియబుల్స్, డేటా టైప్స్లో చెప్పుకున్నాం కదా, వాటికి రిలేటెడ్గా ఉంటుంది కాన్స్టాన్స్. దాని నెంబర్ కాన్స్టాన్స్, క్యారెక్టర్ కాన్స్టాన్స్. ఇందులో 2 types ఆఫ్ కాన్స్టాన్స్ ఉన్నాయన్నమాట. అవి నెంబర్ అండ్ క్యారెక్టర్. సో వీటిలో కూడా మరీ సపరేట్ ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ నెంబర్ కాన్స్టాన్స్లో 2 types, న్యూమెరిక్ అండ్ రియల్. క్యారెక్టర్ కాన్స్టాన్స్లో సింగిల్ అండ్ స్ట్రింగ్. సో ఇవి టైప్స్, కాన్స్టాన్స్ యొక్క టైప్స్. నెక్స్ట్ 1 by 1 తెలుసుకుందాం. నెంబర్ కాన్స్టాన్స్ ఫస్ట్. ఆల్ నెంబర్స్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టాన్స్. సో క్లాసిఫైడ్ ఇంటూ 2 types. నెంబర్ కాన్స్టాన్స్లో అన్ని నెంబర్స్ కూడా కాన్స్టాన్స్గా చెప్తారు. సో ఇందులో మెయిన్గా 2 types ఉంటాయన్నమాట, న్యూమెరిక్, రియల్. ఫస్ట్ న్యూమెరిక్, an integer constant refers to a sequence of digits and which does not contain real parts. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్లో చూస్తుంటే అర్థమైపోతుంది. న్యూమెరిక్ ఇంటీజర్ వాల్యూ, జస్ట్ ఇంటీజర్ వాల్యూస్ని రెఫర్ చేస్తే మనకు ఇక్కడ కొన్ని సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, 7, 82, 555. ఈ డిజిట్స్ని మాత్రమే న్యూమెరిక్ కాన్స్టాన్స్గా డినోట్ చేస్తాం. నెక్స్ట్ రియల్. ఇందులో డిస్టెన్సెస్, హైట్స్, స్పీడ్, టెంపరేచర్, ప్రైజెస్, అదర్ క్వాంటిటీస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ అన్నీ మనం మెజర్ చేస్తాం అనమాట. వెయిట్, హైట్, డిస్టెన్స్ అండ్ టెంపరేచర్స్, ఇలాంటి నెంబర్స్ అన్నిటిని కూడా డెసిమల్ పార్ట్స్ అని చెప్తాం. వీటినే రియల్ పార్ట్స్ అని కూడా చెప్తాము. ఈ రియల్ పార్ట్స్ సచ్ నెంబర్స్ కాల్డ్ యాజ్ రియల్ ఆర్ డెసిమల్ కాన్స్టాంట్స్. సో కింద ఎగ్జాంపుల్లో ఇలాంటి డెసిమల్ ఫ్రాక్షన్స్, ఇలాంటి పాయింట్స్ ఉంటే వీటిని రియల్ కాన్స్టాంట్స్ అని చెప్తాం. సో నెంబర్ కాన్స్టాంట్స్ అయిపోయింది. ఇందులో 2 types, నెంబర్, రియల్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ మనకు క్యారెక్టర్ కాన్స్టాంట్స్. ఆల్ క్యారెక్టర్స్ రెఫర్ టు క్యారెక్టర్ కాన్స్టాంట్. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, సింగిల్ క్యారెక్టర్, స్ట్రింగ్ క్యారెక్టర్. సో సింగిల్ క్యారెక్టర్ చూద్దాం. సింగిల్ క్యారెక్టర్లో మనకు సింగిల్ కోట్స్లో మెన్షన్ చేస్తే సింగిల్ క్యారెక్టర్ అంటారు. సో ఈ సింగిల్ క్యారెక్టర్ కాంటైన్ సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ ఏ పెయిర్ ఆఫ్ సింగిల్ కోట్. ఇక్కడ మనం ఒక లెటర్ కానీ, సింబల్ కానీ, డిజిట్ కానీ, డెసిమల్ పార్ట్ కానీ ఏదైనా సింగిల్ కోట్స్లో బోత్ సైడ్స్ మెన్షన్ చేస్తే వాటిని సింగిల్ క్యారెక్టర్స్ అని చెప్తారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అది ఎలాంటిదైనా కావచ్చు, లెటర్ కానీ, సింబల్ కానీ, డిజిట్ కానీ, వర్డ్ స్పెల్లింగ్ ఎలాంటిదైనా కూడా, సింబల్స్, ఎలాంటి లెటర్స్, ఆల్ఫాబెట్స్ ఎలాంటివైనా కూడా సింగిల్ కోట్స్లో మెన్షన్ చేస్తే సింగిల్ క్యారెక్టర్ అని చెప్తాం. నెక్స్ట్ స్ట్రింగ్ క్యారెక్టర్. స్ట్రింగ్ క్యారెక్టర్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంక్లోజ్డ్ విత్ డబల్ కోట్స్. సో ఇక్కడ డబల్ కోట్స్లో మెన్షన్ చేస్తే లెటర్స్ కానీ, నెంబర్స్ కానీ, స్పెషల్ క్యారెక్టర్స్, సింబల్స్, బ్లాంక్ స్పేసెస్, అవి ఏమైనా కానీ. బ్లాంక్ స్పేసెస్ అంటే ఖాళీ, అంటే బ్లాంక్ స్పేసెస్ అంటే వైట్ స్పేసెస్ ఉంటాయి, అక్కడ ఏమీ ఉండదు, డబల్ కోట్స్ మెన్షన్ చేసి ఉంటారు, అది కన్ఫామ్గా స్ట్రింగ్గానే చెప్పబడుతుంది. సో స్ట్రింగ్ క్యారెక్టర్ అంటే అలాగే ఉంటుంది. సో క్యారెక్టర్ కాన్స్టాంట్స్ చెప్పుకున్నాం కదా, సింగిల్, స్ట్రింగ్
కాన్స్టెంట్ అంటే ఈ క్యారెక్టర్స్ కాన్స్టెంట్స్ చెప్పుకున్నాము. సో ఇది ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.